హలో అండి. ఫుడ్ డిపార్ట్మెంట్లో అయితే కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అనేది చేశారు. దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి. డిగ్రీ అర్హతతో ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో వెంటనే అప్లై చేసుకోవాలంటే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అప్లై అనేది చేసుకోండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి. మీరు ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి అని ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఫుడ్ డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. సో కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టోటల్ ఎలా ఇచ్చారంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెమిస్ట్రీలో వచ్చేసరికి టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ ఒకటి అయితే ఉన్నాయి. అండ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 2, ఎస్సీ 2 ఇలా సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి ఏంటంటే మొత్తం 7 అయితే ఉన్నాయి. 1, 2 అన్రిజర్వ్డ్, ఓబీసీకి 2, ఎస్సీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1 ఇలా ఇవైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టోటల్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇవి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 15 వేకెన్సీస్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమిచ్చారు అంటే ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెయిన్లీ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఈక్వలెంట్ విత్ మనకి ఏంటంటే 60% మార్క్స్ అనేది ఉండాలి. అంటే మనకి అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 60% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని అయితే అంటున్నారు. సో సివిల్ ఇంజనీర్ ఈసీఈ ఎవరైతే చేస్తారో ఆ ఈసీఈ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి కూడా ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఈక్వలెంట్ విత్ నాట్ లెస్ దెన్ 60%. వీళ్ళకి కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు 60% అనేది మార్క్స్ అనేది ఉండాలి. సో అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమిచ్చారు, కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ ఇన్ న్యూట్రల్ సైన్స్ అండ్ ఈక్వలెంట్ ఇన్ కెమిస్ట్రీ డిసిప్లిన్ ఓన్లీ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ ఇన్ మనకి ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఉంటారు కదా, ఎంఎస్సీ చేసిన వాళ్ళు అంటే నేచురల్ సైన్స్ వచ్చేసరికి ఓన్లీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది వీళ్ళైతే అంటున్నారు. వీళ్ళకి కూడా 60% మార్క్స్ అని అయితే తగ్గకూడదు. సో అది మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు గేట్ స్కోర్ మాత్రం ఖచ్చితంగా మెయిన్ అయితే అడుగుతున్నారు, గేట్ స్కోర్ అయితే ఉండాలి. సో అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏజ్ లిమిట్ చూసుకునేసరికి మనకి 16th 8th month 2024 అంతా ఏజ్ అనేది క్యాల్కులేషన్ అనేది చేసుకుంటారు వాళ్ళు. సో మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇదైతే చదవండి ఒకసారి. ది రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ షల్ బి 5 years. సో మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా అనేది ఇచ్చారు. అండ్ ఓబీసీ అంటే నాన్ క్రిమినల్ లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years ఇచ్చారు. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వాళ్ళకి 10 years ఇచ్చారు. సో అలా ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఏంటంటే ఈ ఏజ్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ
ఎలా అప్లై అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చారు. అంటే క్యాండిడేట్స్ని ఎలా సెలక్షన్ అనేది చేసుకుంటారో వీళ్ళు మెన్షన్ ఇచ్చారు. ది సెలక్షన్ మెథడాలజీ విల్ కంపేరిజ్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేజెస్ అని ఇచ్చారు. షార్ట్ లిస్ట్ బేస్డ్ ఆన్ గేట్ 2022, 23, 24. అంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఏంటంటే గేట్ అనేది రాసి ఉంటే మీకు ఆ గేట్ స్కోర్ కూడా ఇందులో వీళ్ళు దాంట్లో షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు చూడండి. ఈ హౌ టు అప్లై దగ్గర ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 27th నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మనకి 16th వరకు అయితే ఉంది డేటు. వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇది www.bis.gov. ఉంది కదా. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ప్రొబేషన్ పీరియడ్, జాబ్లో జాయిన్ అయ్యాక 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇది పోస్టింగ్ వచ్చేసరికి ఎనీవేర్ ఇన్ ఇండియాలో ఎక్కడైనా సరే మీకైతే ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా సరే జాబ్ అనేది ఉంటుంది. సో అది అండ్ సర్వీస్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. లీవ్, ఎల్టీసీ, మెడికల్ బెనిఫిట్స్ ఆర్ అడ్మిసిబుల్ ఇన్క్లూడింగ్ లీవ్ ఎన్హాన్స్మెంట్ ఫర్ 15 days ఇన్ ఇయర్ యాజ్ పర్ అని ఇచ్చారు. సో మనకి ఏంటంటే పర్ ఇయర్కి 15 days అనేది లీవ్స్ అనేది ఉంటుంది. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన లీవ్స్ అది మనం ఎక్స్ట్రా మనకి హెల్త్ బాగాలేకపోయినా ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం లీవ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మెడికల్ బెనిఫిట్స్. సో మనం జాబ్ చేస్తాం కాబట్టి ఇందులో మెడికల్ బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనకి మన ఫ్యామిలీకి ఉంటుంది. సో అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. సో అవి సర్వీస్ యొక్క బెనిఫిట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు అప్లై చేసేటప్పుడు ఏమేమి అంటే మనకి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు చూడండి. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ ఏంటంటే స్కాన్ దేర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచరు ఇన్షూరింగ్ ద బోత్ అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్ ఇచ్చారు. సో మనకి ఏంటంటే సిగ్నేచర్ ఫోటో అనేది స్కాన్ చేసి అనేది ఖచ్చితంగా పెట్టాలి అంటున్నారు. అండ్ స్కాన్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, గేట్ స్కోర్, ఐడెంటిటీ ప్రూఫ్, డిగ్రీ అండ్ మార్క్ షీట్స్ ఆఫ్ హైర్ అడిషనల్ క్వాలిఫికేషన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఉంటాయి కదా, గేట్ స్కోర్ సర్టిఫికేట్ ఒకటి అండ్ ఐడి కార్డ్స్ ఒకటి అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ మన ఎడ్యుకేషనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్కాన్ చేసి ఫోటో అనేది పెట్టాలి అయితే అంటున్నారు అప్లికేషన్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో అవన్నీ కూడా మీరు స్కాన్ చేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫొటోస్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లై అనేది చేసుకోవాలండి. అలా అయితే మీరు 16th లోపల అనేది అప్లై అనేది చేసుకోండి. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.